స్వాగతం. మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొస్తే బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొట్టిస్తానంటూ హెచ్చరించారు. ఇవాళ మెదక్లో జరిగిన మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తానే 10 ఏళ్లుగా సీఎంగా ఉంటానంటూ ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే హైటెన్షన్ వైర్ అవుతానంటూ పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నౌకరిపాయ్, నడు మిరిగి పార్టీ ఓడిపోయి ఏం చేయాలనో తెలియక ఆగమైతుండు. పిట్టల ద్వారా ఇంట్లోనే కూర్చొని భజన సంఘం ముందల ఎలా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటుండు. ఎట్లయిపోతుంది బిడ్డ, ఇదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్లా? 20 పేకులేస్తే కాలిగానికి ఈడ కాపలా ఉన్నది ఎవడు తెలుసా? వస్తా చూడు, హైటెన్షన్ వైర్కు కాకి తగిలితే ఎట్లయితుందో కాంగ్రెస్ పార్టీ మీద చేయేస్తే మాట్లాడితే మాడి మసైపోతావు బిడ్డ, నీ తాత ముత్తాతలు గుర్తుకు రావాలి అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నేను జయపాల్ రెడ్డినో జానారెడ్డినో కాదు, రేవంత్ రెడ్డిని బిడ్డ అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. చివరి శ్వాస వదిలినరు. మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలు అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్న మెదక్ పార్లమెంట్ సభ్యుని, మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు ఆకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిండ్రు. ఈ సంగతి మరవద్దు. అభివృద్ధి పదం వైపు నడిచి ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్యము కార్ఖానకు పోయింది, ఇక తూకానం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలి, ముత్తాతలు గుర్తు రావాలి. కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాదగా ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. నువ్వు అత్తగారింటికి పోయారు, రూపాయలు పేదవాడి ఇస్తున్నాడు. 400 రూపాయలకే సిలిండర్ గుంజుకోవాలంటే ప్రతి పేదవాడి ఇంటికి వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. ఇంట్లో 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి దూడకున్న బుద్ధన ఉండాలి. హరీష్ రావు, నీకు నీలాకటోళ్ళని తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. ఉద్యోగాలు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే బొంద పెట్టాలి అని చెప్పి నేను అడుగుతున్నా మా అక్కల్ని, మా సోదరులని. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్లలో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకు ఇయ్యాల గులాంగిరి చేసిండో, ఫామ్ హౌస్ లో గులాంగిరి చేస్తాడు. కాసిం రిజ్వాయర్లో తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో, మల్లన్న సాగర్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన నామినేషన్ పత్రాలను సమర్పించారు షర్మిల. షర్మిలతో పాటు వివేకానంద రెడ్డి కూతురు సునీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగా షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించుకోబోతున్న సమయంలో మా దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన వారి శుభాకాంక్షలు అందుకొని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నానని, నాన్న బాబాయ్ని మర్చిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని ధర్మం కడప ప్రజలను కాపాడుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం వరకు ఎండలు మండిపోతుండగా శనివారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున నుంచే రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, జగిత్యాల్, సిరిసిల్ల, ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే వర్షాలు పడుతోంది. అకాల వర్షాలతో పలు చోట్ల వరిధాన్యం తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మహిళా శక్తి సమ్మేళనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి మాట్లాడుతూ, మహిళా అభివృద్ధికి లక్ష్యంగా మహిళల అభ్యున్నత కోరకు ఎంతో కృషి చేస్తున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా మే 13న తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సరిత, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్, నల్గొండ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురుషుల్లో కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఒకటే పేరు తీస్తున్నారు. అది ఎవరి పేరు అంటే శ్రీ నరేంద్ర మోదీ గారు. అంటే మీరు ఆలోచించండి, ముందు 10 సంవత్సరాల కంటే అట్లాంటిది నరేంద్ర మోదీ గారు భారత్ చాటి చెప్పిన గ్యారంటీలు మహిళల గురించి మేము ఆలోచిస్తాము అని చెప్పి ఈరోజు మహిళలకు కూడా ఏమీ ఆలోచించడం లేదు. 15,000 ప్రతి నెల మహిళలకు ఇస్తాము అని అన్నారు. ఎక్కడ ఇస్తున్నారు? ఏమి రావట్లేదు. సో ఏ రకమైన చూసుకున్నా అబద్ధాలు, చూతాకోర్లు ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ. దయచేసి దాన్ని నమ్మొద్దు. నరేంద్ర మోదీ గారు చెప్పింది చేసే చూపించే వ్యక్తి, చెప్పండి కూడా చేసి చూపించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు. సో వారికి ఓటు వేసి ఇక్కడ 400 పై నరేంద్ర మోదీ గారు విజయం పొందుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తున్నాము. కాట్లేదు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కమలం గురించి ఓటేసి మోడీ గారిని గెలిపిస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి పథకం దేశ అభివృద్ధి, దేశ సమగ్రత కోసం, దేశ
నేషన్ కోసమే పుట్టిన మోడీ గారు కాబట్టి అందరం కూడా ఈరోజు బయలుదేరతాం. ప్రతి ఇల్లు మేము ముందు పెట్టి చెప్తాం, మేము గెలిపిస్తామని చెప్తా ఉన్నాను. మీకు తెలుసు కాంగ్రెస్ అంటే ఈసారి మాటలు, అబద్ధపు మాటలు అన్నీ అలివి కానీ హామీలు ఇచ్చి చేసే విధంగా 6 గ్యారెంటీలను 600 అబద్ధాలు చెప్పిన దానికన్నా ఇంతవరకు ఒక్క గ్యారెంటీ పూర్తిగా చేయకుండా ఎంతసేపటికి అంటే కాలం వెళ్ళబుచ్చుకుందాం. ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి ఎలక్షన్ల ముందు రేపు జూన్ 4వ తారీఖు గెలిచేది 400 సీట్లతో అధికారంలోకి వచ్చేది మోడీ గారు ఒక్కటే. అందరూ కూడా కమలం గుర్తుకోటేసి గెలిపియాలని. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం 3వ రోజు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి 7 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్రన్ తెలిపారు. స్వాతంత్ర అభ్యర్థి వెంకన్న, రవి, వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, ఉపేందర్ గౌడ్, వెంకటరెడ్డి, రమాదేవి నామినేషన్ దాఖలు చేసినట్లుగా ఆమె తెలిపారు. అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. లోక్సభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా సత్యనిష్ట విశ్వాసం కలిగించడంలో పొందుపరచడంలో భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లాకు సంబంధించిన పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కేటాయించారు. శనివారం వరంగల్ ఏడుమమ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను వద్ద వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న హన్మకొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమక్షంలో ఈవీఎంలు కేటాయింపు జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంలు కేటాయింపు జరగగా హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించగా వాటికి అక్కడ భద్రపరిచి సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలకు ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. నర్సాపూర్ మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మరోసారి 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. గత వారమే 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి సిబ్బంది కేపీవి పాఠశాలలో ఎవరికి రానియకుండా ఫుడ్ పాడేసి 27 మంది విద్యార్థులకు వడదెబ్బ తగిలి అని చెప్పి ఇప్పటివరకు వారి పేరెంట్స్కి కూడా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని డిఈఓ అడగడంతో హాస్పిటల్లో అడగాలని చెప్తున్నారని, హాస్పిటల్ వాళ్ళు పాఠశాలకి పంపించాలని చెప్తున్నారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ మండలంలోని కేంద్రంలోని హాస్పిటల్ని మరియు కేవీపీ గురుకుల పాఠశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారమ్మా?
మరి ఇవాళ రేట్ న్యూస్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? లోపల అడ్మిట్ చేసుకుని వాళ్ళ బయటకు పంపించారా? ఏ హాస్పిటల్ వెళ్ళారు అడుగు. ఇప్పుడు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారమ్మా? ఏం చేస్తున్నారు ఇది? ఇక్కడ వచ్చేసి ఏమైందమ్మా నీకు? ఎప్పటి నుండి? పొద్దు నుంచి ఏం తిన్నావు మార్నింగ్లో? అవును. ఏ ఊరన్నా మీది? లోకల్ నర్సాపూరా? ప్రాబ్లం ఇంతకుముందు సూపర్ క్లారిటీ ఇదే అయింది. గత పోయిన సంవత్సరం సూపర్ ఇదే అయింది. కానీ ఇంతకుముందు పురుగులు వెళ్ళినాయి. పోయిన గతం గాడి అందరికి తెలిసిన విషయమే. ఇది ఎందుకు చేస్తున్నారు ఏం అర్థం కాని విషయం ఉన్నది. ఇది కఠిన చర్యలు తీసుకున్నారని సీతాకాంత కానీ రిక్వెస్ట్ చేసినాము అందరు కలిసి. మరి ఎందుకు అన్కేర్లెస్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇది దీని మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదేం ఇది పంపించాలని వస్తుందని భయం వస్తున్నది. మీరు మొన్న ఇదే ప్రాబ్లం చెప్పి పిల్లల్ని ఉంచుకొని పొద్దున 5 గంటలకు అంతమందిని పంపించారు. అట్లా ఉంచుకోకూడదు సార్, పిల్లల్ని పంపించేయండి. ప్రాబ్లం నేను ముందే చెప్పాను మొన్న కూడా గిట్లనే గేట్ లాగేస్తారు, పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎవరు రానియకుండా లోపలికి పొద్దున అంతా పరిచయం చేశారు. పిల్లలకి కనీసం వచ్చే వరకు అంబులెన్స్ దిగగానే మోషన్ సాగలేదు వాళ్ళకి. పిల్లలకి అంత పరిచయం చేశారు. నమస్కారం సార్. చెప్పే అబ్బాయి ఉంటే పిల్లలు పాప ఉంది సార్, తీసుకెళ్ళినాం సార్. పొద్దున్న నుంచి సార్ కన్సర్న్తోనే వచ్చిన. మీరు ఇప్పుడు ఆర్గనైజ్గా చేసి అటు వీడియో తీసుకుంటూ ఇటు మాట్లాడుకుంటుంటే అది కాదు కదా. మాకు కూడా కంప్లీట్ చేశాక సమ్మె వస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ వస్తుంది తీసుకెళ్దామంటే పంపించండి అమ్మా అని చెప్పి ఉంటుందండి కన్సర్న్. 2 రోజులు అయితే ఎగ్జామ్స్ అయిపోతుంది. మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఈరోజు శనివారం ఉదయం కలెక్టర్ కస్తూర్బా గాంధీ విద్యాలయానికి సందర్శించారు. స్కానింగ్ లేదని మాత్రం చెప్పండి. డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మీరే డిపార్ట్మెంట్ వాళ్ళే బాధ్యులు. ఏదైనా కానీ లేకపోతే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోతాం. మరి లేకుంటే సీఎం దాకా కూడా పోతాం. మళ్ళా సార్కి మరి 3వ సార్ ఒక్క
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకొట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 67వ బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రంగు రవికిషన్, ఆలయ చైర్మన్ శ్రీధర్ పాల్గొన్నారు. आकाशतत्वात्मने स्वाहा मूर्धादि आकाशतत्वात्मने ओम गम नमः दशवर्ष गुणसंयुताय वायुतत्वात्मने स्वाहा మండలం కేంద్రంలోని కేజీవీపీ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పోదాము అని అంటేనే కొండి డాక్టర్లు పొమ్మన్నా కానీ మీకు ఉండాలనిపిస్తే ఉండండి. ఆడ వేరుకున్న ఊళ్ళు ఇబ్బంది అవుతుంది. రేపు మంత్రి గారికి వస్తున్నారు. సీతక్క హాస్టల్కి వస్తారు. రేపు హాస్టల్కి వస్తుందమ్మా సీతక్క. పరిస్థితులు అవన్నీ రేపు 4 గంటలకు వస్తుంది. ఓకేమ్మా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముందస్తు సభ ఏర్పాట్లను పరిశీలించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, ఎంపీ అభ్యర్థి సుగ్నా. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సభ విజయవంతం చేయాలని, ఏర్పాట్లో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగ్నా ఈ నెల 22న జరగబోయే నామినేషన్ దాఖలు భారీ ర్యాలీ బహిరంగ సభ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణ పర్యటనకు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే సక్కు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో ఇస్తా అన్నాడు. కనీసం 15,000 వేసిండ బ్యాంక్ అకౌంట్లలో. బాబురావును కూడా చూసిర్రు. ఇంత ఊళ్ళకి వచ్చిండో రాలేదో కాబట్టి ఈమె కొత్తగా వచ్చింది. కానీ పేదోళ్ళ గురించి కొట్లాడే మనిషి, ప్రజలకు ఎక్కడ అవకాశం అన్యాయం జరిగినా వచ్చే మనిషి. కాబట్టి తప్పకుండా అదే విధంగా రాహుల్ గాంధీ, సోనియమ్మ ప్రతి మహిళకు అకౌంట్ లో ₹1,00,000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వేసే డబ్బులు. మనము ప్రతి మహిళకు 2,500. అది ఈ స్కీమ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పక్కా తప్పకుండా చేస్తాం. అదే విధంగా రుణమాఫీ కూడా ఆయన కొన్ని అకౌంట్లలో పడతాయి. ప్రతిరోజు మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఓటేస్తే గదే గదే దేవుడి పేరు. అదే దేవుడు అనేది నా ఊర్లో నాకు ఒక దేవుడు ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామిని మొక్కుతాం, మా దగ్గరికి పోతే సమ్మక్క సారక్కని ఎక్కువ మొక్కుతాం. ఇంకా కొన్ని ఏ ఊళ్ళో ఎల్లం ఉన్నది, మల్లం ఉన్నది, వీరన్న దేవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉంది. అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ దాన్ని కూడా దేవుడిని కూడా రోడ్ల మీద తీసుకొచ్చి అది ఆ పార్టీ వాళ్ళకి ఈ దేవుడు, ఈ పార్టీ వాళ్ళకి ఆ దేవుడు, ఇట్లా పార్టీల వారి నమ్మకాల వారి ఉంటారు, నమ్మకాల వారి ఉంటారు, లేకుంటే కులాల వారిగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ కులంలో వాళ్ళు ఎందుకంటే ఎప్పుడో ఆ దేశం, ఆ ప్రాంతం కోసమో, ఆ కులం కోసమో, ఆ హక్కుల కోసమో పోరాడి మరణించిన వాళ్ళు, లేదా మనకు ఒక నమ్మకం, మనకు ఒక విశ్వాసం. మన ఇళ్లలో కూడా మనం పెద్దలకు మొక్కుకుంటాం. పెద్దలంటే మనల్ని అన్నోళ్ళు
మన తాత ముత్తాతలు. ఎందుకు మొక్కుతాం? మనకు వాళ్ళే దేవుడు, కనిపెంచారు, మనకు జీవితాలు ఇచ్చారు. మరి ఇట్లా ఉంటాయి కానీ దేవుని తీసుకొచ్చి ఓట్ల కాడ పెట్టి కోట్లాది మంది ఒక్క అవకాశం మన ఇందిరమ్మ కుటుంబానికి ఇద్దాం. అది ఇవ్వాలంటే మీ ఊరు బిడ్డ, మీ కష్టాలు తెలిసిన బిడ్డ, ప్రతి ఇల్లు తెలిసిన బిడ్డ మన సుగుణక్క. కాబట్టి ఒక్క అవకాశం, ఒక పేరింటి బిడ్డకు అవకాశం ఇద్దాం. మీరు వాళ్ళని చూసారు, నాగేష్ బీజేపీ తరఫున నిలబడ్డాడు. ఆయన ఎంపీగా చేసిండు గతంలో, మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండో నాకు తెలియదు. ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు. నియోజకవర్గ బొజ్జు గారి బాధ్యత. సీతక్క మన సుగుణక్క గెలిస్తే సొంత ఊరు ఎట్లకైనా. తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వి యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిత్యం లాయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే అల్పాహార వితరణ కార్యక్రమంలో సుమారు 400 మంది సమక్షంలో కేక్ కట్ చేసి అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి, వారి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరులేదని అన్నారు. నాడు గ్రామానికి పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేశారని అన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి దశ దిశ అని నిర్ణయించి ఇప్పటి వరకు తెలుగువారి గుండెల్లో తెలుగు తేజాన్ని, తెలుగువారి యొక్క పలుకుబడిని, తెలుగువారిని ప్రపంచ దేశాల్లో సైతం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒత్తిడి చేసి ఎవరికి ఓటేయవని, ఎవరితోనో పొత్తుండవను, ఎవరితోనో కలిసి పనిచేయమని మాత్రం ఇప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో అధైర్యపడకుండా ముందుకు పోవటానికి ఈరోజు ఒక జిల్లా కేంద్రాలనే కాదు, అన్ని పార్లమెంటు మండలాలు, గ్రామాల్లో సైతం చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం జరుగుతుందని చెప్పి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ తెలుగు ప్రజలే కాదు, వివిధ దేశాలలో ఉన్న తెలుగు ప్రజల గుండెల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రేపు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి తెలుగు ప్రజలని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని ఒకటే కోరుతా ఉన్నాం, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక్క తాటి మీద ఉండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా సత్యనారాయణ గౌడ్, నిర్మల్ పట్న కౌన్సిలర్ నవీన్, రమా పద్మాకర్, నరేందర్, గణేష్, ఎంపీటీసీలు శ్రీనివాస్, కడతల్ సర్పంచ్ నర్సయ్య, బోరిగం సర్పంచ్ రాజారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంగాధర్, ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు, పలువురు మండల నాయకులు బీజేపీలో చేరారు. మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మరి మాతో పాటు విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు నరేంద్ర రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, భూమయ్య గారు, కౌన్సిల్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను గత 10 సంవత్సరాల నుంచి సత్యనారాయణ గౌడ్ గారిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నా వెంట వారిని అందరూ కలిసి అడుగుదామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. చివరికి ఈరోజు ఒక అవకాశం మేమందరం కలిసి ఒక సౌమ్యుడు, మంచి మనిషి,
వారి మిత్ర బృందాలందరికీ కూడా విదేశం నుంచి 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది 6 దేశాలు ఈ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను ఎంత గర్వపడతా ఉన్నానో ఈరోజు మీరందరూ కూడా మా వెంట నడుస్తున్నందుకు మరి ముందుకు వచ్చి మా వెంట నడవడానికి ముందుకు వచ్చిన మీ అందరినీ చూసి నేను గర్వపడుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.